358 పరుగులను సౌత్ ఆఫ్రికా ఈజీగా ఛేదింగ్ చేసింది అంటే అసలు లోపం ఎక్కడుంది? నిజంగా భారత గడ్డపై ఆస్ట్రేలియా కూడా ఒకసారి ఇలా ఛేదింగ్ చేసింది. కానీ అప్పుడు ఆస్ట్రేలియా స్ట్రాంగ్గా ఉంది, ఛేదింగ్ చేసింది అన్న ఒక అర్థం ఉంది. ఐ థింక్ మొహాలీలో అనుకుంటా ఛేదింగ్ చేసింది. కానీ ఇప్పుడు సౌత్ ఆఫ్రికా టీంకు అప్పటి ఆస్ట్రేలియా టీంకు చాలా తేడా ఉంది. ఇప్పుడున్న సౌత్ ఆఫ్రికా ప్లేయర్లలో చాలామంది ఇండియా పిచ్లపై ఆడిన అనుభవం లేదు. అయితే ఐపీఎల్ ఆడటం వల్ల అది కాస్త కలిసి వచ్చింది అని ఖచ్చితంగా చెప్పొచ్చు. కానీ మరి ఇంతలా బలమైన భారత్పై స్కోర్ బోర్డుపై 358 పరుగులు ఉంచినప్పటికీ దాన్ని వాళ్ళు ఛేదింగ్ చేశారు, మన వాళ్ళు కాపాడుకోలేకపోయారు అంటే అసలు లోపం ఎక్కడుందో ఒకసారి ఖచ్చితంగా గమనించాల్సిందే. అసలు తప్పు మ్యాచ్ ఓడిపోవడానికి బ్యాట్స్మెన్లదా, లేదా బౌలర్లదా, ఫీల్డర్లదా, ఇంకా చెప్పాలంటే పిచ్ కూడా, సెకండ్ బ్యాటింగ్ చేసే టైంలో మంచు ప్రభావం వలన బాల్ బాగా స్కిడ్ అయింది, అది కారణమా అని ఒక్కసారి విశ్లేషిస్తే, ఫస్ట్ బ్యాటింగ్ విషయానికి వస్తే స్కోర్ బోర్డుపై 358 పరుగులను ఉంచారు. బ్యాటింగ్లో ఇద్దరు బ్యాట్స్మెన్లు సెంచరీలు చేశారు. ఇంకేం బ్యాటింగ్ ప్రాబ్లం ఏమీ లేదు కదా అనుకుంటే అక్కడే పొరపాటు చేసినట్టు అవుతుంది. ఎందుకంటే మన వాళ్ళు 358 పరుగులు చేశారు. ఇందులో 35 ఓవర్లకే 250 పరుగుల మార్క్ను దాటారు. అంటే ఆల్మోస్ట్ 7.58 వరకు రన్ రేట్ ఉంది. ఆ టైంలో కేవలం 2 వికెట్లు మాత్రమే కోల్పోయింది. విరాట్ కోహ్లీ ఇంకా సెంచరీతో క్రీజ్లో ఉన్నాడు. అప్పటికి గైక్వాడ్ అండ్ ఇద్దరు కూడా క్రీజ్లో ఉన్నారు. కేవలం ఓపెనర్లు మాత్రమే అవుట్ అయ్యారు. కట్ చేస్తే 35 ఓవర్లకు 250 అంటే ఇంకో 15 ఓవర్లు 8 వికెట్ల చేతిలో ఉన్నాయి. అంటే ఓవర్కు 10 పరుగుల చొప్పున వేసుకున్న కనీసం 400 పరుగుల మార్క్ను ఈజీగా దాటాలి. కానీ బ్యాట్స్మెన్లు అనుకున్నంత స్కోర్ చేయలేకపోయారు. వరుసగా వికెట్లు కోల్పోయింది. మరీ ముఖ్యంగా 40 ఓవర్లు ఆ టైంలో వికెట్లు తక్కువగా కోల్పోయినప్పటికీ ఒక మెయిడెన్ ఓవర్ ఆడాడు వాషింగ్టన్ సుందర్. అసలు అలాంటి సిచ్యువేషన్లో మెయిడెన్ ఓవర్ ఆడటం ఎంత పెద్ద పొరపాటో అందరికీ తెలిసొచ్చుంటుంది మ్యాచ్ ఓడిపోయాక. ఆ తర్వాత కూడా వరుసగా వికెట్లు కోల్పోయింది. కేఎల్ రాహుల్ లాస్ట్ మ్యాచ్తో పోలిస్తే కాస్త ఫాస్ట్ గేమ్ ఆడాడు, అది పాజిటివ్ విషయమే. కానీ జడేజా మాత్రం ఈసారి అలాంటి బ్యాటింగ్ చేయలేదు. దీంతో స్కోర్ బోర్డుపై అనుకున్నన్ని పరుగులు చేయలేకపోయాం. నిజంగా లాస్ట్ 10 ఓవర్లు పరుగులు బాగా తక్కువయ్యాయి, అది కూడా ఒక ఓటమికి కారణం. ఇక బౌలింగ్ మధ్య చాలా బలహీనపడింది. బుమ్రాకు రెస్ట్ ఇవ్వడం కరెక్టే, ఎందుకంటే ఓవర్లోడ్ కారణంగా బౌలర్లు చాలా అలసిపోతారు. కానీ మెయిన్ బౌలర్లు లేకపోయినప్పటికీ బౌలర్లను కవర్ చేయాలి, అది సెలెక్టర్ల పని. ఇక్కడ మిస్ అయ్యారు. హర్షిత్ రాణాకు వరుసగా అవకాశాలు ఇస్తున్నా, అప్పుడప్పుడు వికెట్లు తీస్తున్న మ్యాచ్ విన్నింగ్ బౌలింగ్ మాత్రం, స్పెల్ మాత్రం ఇంతవరకు వేయలేకపోయాడు. హర్షదీప్ సింగ్ ఎప్పటిలాగే అప్పుడప్పుడు వికెట్లు తీసినా తన పూర్తిగా కంట్రోల్ బౌలింగ్ వేయలేకపోయాడు. ఇక స్పిన్నర్లు పూర్తిగా తేలిపోయారు ఈ మ్యాచ్లో. కుల్దీప్ యాదవ్ అండ్ జడేజా, సుందర్. మరీ ముఖ్యంగా ఈ మధ్య భారతీయ జట్టు ఎక్కువగా ఆల్రౌండర్ల మీద ఆధారపడుతుందేమో అనిపిస్తుంది. కానీ అది చాలా తప్పు. ఇంగ్లాండ్ టీంలో చాలామంది ఆల్రౌండర్లు ఒకప్పుడు ఉండేవాళ్ళు, కానీ వాళ్ళు మ్యాచ్లు గెలవడం చాలా తక్కువ ఆ టైంలో. కానీ న్యూజిలాండ్ అయితే ఆ టీంలో 11 మంది కూడా ఆల్రౌండర్లు ఉంటారు. కానీ అప్పుడెప్పుడు న్యూజిలాండ్ అనుకున్న విజయాలు సాధించలేకపోయింది. ప్రత్యేక బ్యాట్స్మెన్లు, స్పెషలిస్ట్ బౌలర్లు ఉన్నాకే ఆ టీంలు డెవలప్ అయ్యాయి. మనం మాత్రం బలమైన బ్యాటింగ్, బౌలింగ్ ఉన్నప్పటికీ ఇలాంటి ఆల్రౌండర్ల మీద ఆధారపడటం అలవాటు చేసుకోవడం చాలా తప్పు. ఇది కూడా ఒక కారణం అనుకోవచ్చు ఓటమికి. ఇక బౌలింగ్ పూర్తిగా డిసప్పాయింట్ చేసింది. వీళ్ళతో పాటు ఫీల్డింగ్ కూడా ఖచ్చితంగా ఒక లోపం అనుకోవచ్చు ఈ మ్యాచ్ ఓటమితో. యశస్వి జైస్వాల్ సిక్సర్ లైన్ దగ్గర ఒక క్యాచ్ పట్టాల్సింది మార్క్రమ్తో, దాన్ని మిస్ చేశాడు. దాని ప్రభావం కూడా చాలా పడింది మ్యాచ్పై. ఆ తర్వాత పరుగులను ఆపడంలో కూడా భారత ఫీల్డర్లు చాలా అంటే చాలా తప్పులు చేశారు. అనుకున్న పరుగులను ఆపలేకపోయారు. ఇక అతి పెద్ద కారణం డియూ, అదే మంచు. మన బౌలింగ్పై మంచు ప్రభావం చాలా పడింది. బాల్ చాలా స్కిడ్ అయింది. బౌలర్కు బాల్పై పూర్తిగా
పట్టు కోల్పోయింది. ఏమాత్రం గ్రిప్ దొరకలేదు. ఒకసారి లైవ్ మ్యాచ్ చూసాం. ఒకసారి ఐ థింక్ హర్షిత్ రాణా కాళ్ళ బూటుకు చాలా గడ్డితో పాటు బురద కూడా ఉన్నట్టు అనిపించింది. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు అక్కడ ఎలా ఉందో పరిస్థితి. సో నాకు తెలిసి ఈ మ్యాచ్లో మన ఓటమికి ప్రధాన కారణం బ్యాటింగ్లో అనుకున్నన్ని పరుగులు చేయకపోవడం. ఢీ కూడా మ్యాచ్పై చాలా అంటే చాలా ప్రభావం చూపింది.